Hello students, this is your lecturer D. Rajasekhar, Department of Botany, Katta Ramakodesala Government Degree College, Addanki, Bapatla District. Students, as you are very much closer to your examinations, I think all the universities of Andhra Pradesh have commenced fourth semester examinations. So, as you are thorough with your syllabus and preparation, before the examinations, you must have a clear idea of questions, forms of questions, both essays as well as short notes questions, unit wise, so that though you have studied the entire syllabus, if you know the form of questions and how to write answers for them, it would be very easy for you to write the answers for the questions clearly and with all hope of getting good marks. This video is about course 11, that is plant resources and utilization, part of 4th semester. This video will give you the list of questions unit wise and how to prepare to answer those questions and other things. I do not mean you must stick on to only these questions. I always suggest you read the entire syllabus framed for you, but before the examinations, if you concentrate on these questions, you would be with an idea and you would be very courageous while answering the questions during the examinations. Let the video get started. First unit is food plants, ఆహారాన్నిచ్చే మొక్కలు. ఇందులో భాగంగా మీకు ప్రధాన ధాన్యం మొక్కలు, అలాగే ప్రధాన చిరుధాన్యాలు, అలాగే మైనర్ మిల్లెట్స్ గురించి, పప్పు ధాన్యాల గురించి ఇస్తూ ఉంటాడు. నేనేం చెప్తానంటే కనుక ధాన్య మొక్కలు మీకు ఉన్నాయి సిలబస్లో, ప్రధానంగా వరి, గోధుమ. ఈ రెండు రకాల మొక్కలలో ఖచ్చితంగా ఒక మొక్క గురించి మీకు దాని కల్టివేషన్ విధానం కానీ, వాటి యొక్క ఆరిజిన్ కానీ, తర్వాత వాటికి యొక్క ఇరిగేషన్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఎరువులకు సంబంధించిన విషయాలు కావచ్చును, వాటి ఆర్థిక ప్రాముఖ్యత కావచ్చును, ఇవన్నీ కూడా మీకు చదువుంటారు. కాబట్టి ఆ వరి యొక్క పంటని ఎలా పండించాలి అనే విషయం పట్ల, అలాగే గోధుమ పంట యొక్క వ్యవసాయం పట్ల ఒక అవగాహన కలిగి ఉండటం చాలా మంచిది. ఖచ్చితంగా వాటి నుంచి రెండు నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక రెండో క్వశ్చన్ కింద ఆప్షన్ కింద పప్పు ధాన్యం మొక్కల గురించి మీకు ఎస్ఏ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు రకాలటువంటి మొక్కల గురించి మీరు చదువుకుని ఉంటే ఖచ్చితంగా మీకు ఎస్ఏకి వచ్చినటువంటిది తప్పిపోకుండా ఉంటుంది నా నమ్మకం. వాటితో పాటు ఈ రెండు చదివాము బాగా తరవగా అనుకున్నప్పుడు మీరు జొన్న, సజ్జ వంటి మేజర్ మిల్లెట్స్ గురించి కూడాను చదువుంటాం మంచిది. సో ఈ పప్పు ధాన్యం మొక్కలు, ప్రధాన ధాన్యం మొక్కల గురించి పూర్తిగా స్టడీ చేసి ఉండాలి. ఇక 5 మార్క్స్ క్వశ్చన్కి వచ్చినట్టుకల్లా కూడాను ఈ పంట మొక్కల ఉత్పత్తి ఉనికి ఎట్లా జరిగింది, పుట్టుక అనేటువంటి విషయాన్ని గురించి 5 మార్క్స్కి ఇంపార్టెంట్. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పంట మొక్కల వైవిధ్యతను కలిగినటువంటి ప్రధాన కేంద్రాల గురించి చదువుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ సెంటర్స్ ఆఫ్ డైవర్సిటీ. అలాగే పంట మొక్కలు మీరు ఈ రకంగా కూడా డొమెస్టికేట్ చేసుకోవాలి, ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనే అంశం పట్ల కూడా ఒక అవగాహన కలిగి ఉంటే 5 మార్క్స్కి వచ్చిన కూడా మీరు సులభంగా ఆన్సర్ చేయగలిగి ఉంటారనమాట. సో ఒక యూనిట్ మీరు తరవగా నేర్చుకుని ఉంటే 30 మార్క్స్ దాకా మీరు స్కోర్ చేయవచ్చు. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్లో 50% చాయిస్తో ఉంది కాబట్టి ఎస్ఏ క్వశ్చన్ 10 ఇచ్చి ఎనీ 5 రాయమనని, అలాగే 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చి ఎనీ 5 రాయమన్నప్పుడు మీరు 2-3 యూనిట్స్ బాగా తరవగా నేర్చుకున్నా కూడా ఈజీగా పాస్ అయిపోతారు. నా ఉద్దేశం అది కాదు, కానీ మీరు అన్నీ కూడా 5 యూనిట్స్ కూడా తరవగా నేర్చుకోవాలి. కేవలం పరీక్ష కోసం కాదు మీరు చదువుకునేది. సో భవిష్యత్తులో ఉన్నత విద్యను మీరు వెళ్ళాలన్నా కూడా మీకు పూర్తి సమాచారం తెలిసి ఉండాలి. కానీ పరీక్ష ముందు కొంత అవగాహనతో ఉంటే, ఎందుకంటే పూర్తి సిలబస్ చదువుకోవడం వేరు, పరీక్షకు సిద్ధపడటం వేరు కాబట్టి. ఇక రెండవ యూనిట్ అనేది అదర్ ఎకనామిక్ ప్లాంట్ ప్రోడక్ట్స్ అనేటువంటి ఒక యూనిట్ ఉన్నది. ఇందులో భాగంగా మీకు అక్కడ నూనె మొక్కల గురించినటువంటి ఒక వ్యాసం వచ్చే అవకాశం ఉంది. అలాగే నారనిచ్చే మొక్కలు, కాటన్ కానీ ఈ యొక్క జనపనార గురించి, వీటి గురించి జనరల్గా ఈ యొక్క కామన్ థింగ్స్ అనేటువంటి మీరు నేర్చుకుని ఉంటే
కొంత డైవర్సిటీ అనేటువంటి ఏమైనా సమాచారాన్ని కూడా తెలుసుకొని ఉంటే క్వశ్చన్ ఏ రకంగా ఇచ్చినప్పటికీ, ఏ మొక్క గురించి ఇచ్చినప్పటికీ కూడా మీరు సమాధానం చక్కగా రాయవచ్చును. ఇవి అయిపోయిన తర్వాత పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కల యొక్క పెంపకాల గురించి కూడా జనరల్గా మనకున్నటువంటి ప్రధానమైనటువంటి పండ్లు, ప్రధాన కూరగాయ మొక్కలు, వాటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏమిటి, వాటిని ఎలా కల్టివేట్ చేసుకోవాలి, జనరల్గా ఒక అవగాహన కలిగి ఉంటున్నటువంటిది మంచిదన్నమాట. ఇక 5 మార్క్స్ వచ్చినటికల్లా కూడా రబ్బరు, లేటెక్స్ గురించి, అలాగే టానిన్స్, రెజిన్ల గురించి, అలాగే ఆల్కలాయిడ్లు, డైస్ గురించి, గమ్స్, ఈ యొక్క 7 రకాల అంశాలకు సంబంధించినటువంటి మొక్కలు, ఏ మొక్కల నుంచి రబ్బర్ లభిస్తుంది, ఏ మొక్కల నుంచి లేటెక్స్ లభిస్తుంది, ఏ మొక్కలు టానిన్స్ ఇస్తూ ఉంటాయి, ఏ మొక్కలు రెజిన్స్ ఇస్తూ ఉంటాయి అంశాలతో పాటుగా వాటి ఆర్థిక ప్రాముఖ్యతను, వాటి యొక్క కెమికల్ కాంపోజిషన్, ఇవి కూడా మనం జస్ట్ బ్రీఫ్గా ఒక 5-6 పాయింట్లు నేర్చుకుని ఉంటాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా మీరు డయాగ్రామ్స్ అనేటువంటివి ఇక్కడ మీకు పెద్దగా ఏమి ఉండవు కాబట్టి యూ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యువర్ సబ్జెక్ట్ లర్నింగ్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. అవి నేర్చుకుంటే ఈజీగా రాసేస్తారు. ఇక యూనిట్ 3 అనేది కమర్షియల్ ప్లాంట్ ప్రోడక్ట్స్, వాణిజ్యపరమైనటువంటి మొక్క ఉత్పత్తులు. దీనిలో భాగంగా మనకు స్పైసెస్ అండ్ కాండిమెంట్స్. స్పైసెస్, కాండిమెంట్స్ పెద్ద తేడా ఏముండదు. స్పైసెస్ అనేటువంటివి మనం ఇళ్లలో వాడేటువంటి పోపు దినుసులు అన్నమాట. వాటితో పాటు కూరలకు మంచి సువాసన ఇచ్చేటువంటి, రుచిని పెంచేటువంటి కాండిమెంట్స్. ఈ యొక్క స్పైసెస్, కాండిమెంట్స్ భేదం తెలుసుకొని స్పైసెస్ మొక్కలు, కాండిమెంట్స్ మొక్కల పేరు చదువుకొని ఉండి ఇక జనరల్గా వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మనం చక్కగా వాటిని వర్ణిస్తే కనుక ఈజీగా చక్కగా రాసేసుకోవచ్చు 10 మార్క్స్ క్వశ్చన్. అలా ఒకవేళ అది మిస్ అయితే కనుక అలంకరణ మొక్కలు, పుష్పాలు ఇచ్చే మొక్కలు, ఆర్నమెంటల్స్ అండ్ ఫ్లవర్ ఈల్డింగ్ ప్లాంట్స్. ప్రత్యేకించి ఆర్కిడ్ మొక్కల గురించి ఇచ్చున్నాడు కానీ ఆర్కిడ్ మొక్కల పేరు మీరు 3-4 తెలుసుకుని ఉంటే ఫ్లవర్ ఈల్డింగ్ ప్లాంట్స్తో భాగంగా దాన్ని మనం చక్కగా చదువుకోవచ్చు. ప్రత్యేకించి ఆర్కిడ్ మొక్కలు చదువుకోవాల్సిన పని అయితే ఉండదని నా ఉద్దేశ్యం. వీటి యొక్క ఆర్నమెంటల్ ప్లాంట్స్ పేర్లు ఏమిటి అంటే అలంకారంగా పెంచుకునే మొక్కలు అన్నమాట. అలాగే పువ్వులు ఇచ్చే మొక్కలు అంటే అలంకారంగా లేకపోయినప్పుడు ఈ మొక్కలు చూడటానికి వాటి పువ్వులు చాలా శ్రేష్టంగా ఉంటాయి, ఉపయోగపడే భాగంగా ఉంటుంది అన్నమాట. అలాంటి మొక్కల గురించినటువంటి ఉదాహరణ చాలా ఇంపార్టెంట్. ఉదాహరణలు వాటి వల్ల ఉపయోగాలు మీరు తెలుసుకుంటే చాలా ఉత్తమం. ఇక అలాగే 5 మార్క్స్కి వస్తే బివరేజెస్ అంటే మొక్కల నుంచి వచ్చేటువంటి మనం రసాలు మనము వాటి పత్ర రసాలు కావచ్చును, వేళ రసాలు కావచ్చును, మనము ఆరోగ్యపరంగా ఉపయోగించుకుంటూ ఉంటాము. అటువంటి బివరేజెస్ గురించి కాఫీ, టీ లాంటివి రకరకాల కషాయాలు ఇప్పుడు వాడుతున్నారు ఎక్కువగా, వీటి గురించినటువంటి అవగాహన కలిగి ఉండండి. అలాగే నార్కోటిక్స్, మత్తు మందులను ఇచ్చేటువంటి మొక్కలు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, వాటి వాణిజ్యపరమైనటువంటి ఉపయోగాల గురించి అనే విషయాన్ని చదువుకొని ఉండటం మంచిది. అలాగే మ్యాస్టికేటరీస్ మీకు తెలుసు, నవిలి మనం అంటే తద్వారా నవలటం ద్వారా మనం రిలాక్సేషన్ పొందుతూ ఉంటాం కదా, తమలపాకులు లాంటివి, పాన్ లాంటివి, ఇటువంటివన్నీ కూడా మ్యాస్టికేటరీస్ కిందకు వస్తూ ఉంటాయి. ఈ యొక్క డెఫినేషన్ రాయండి, ఆ మొక్కల పేర్లు రాయండి, వాటి వల్ల ఉపయోగాల మూలాలు నేర్చుకుంటే కనుక సరిపోతుంది. అలాగే ఫ్యూమటరీస్ అనమాట, అంటే కొన్ని మొక్కలు మనము వాటి పదార్థాలని మనం అంటే మండించడం ద్వారా పొగను ఉత్పత్తి చేస్తూ ఉంటాం. ఆ పొగ అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది అన్నమాట. దాని గురించి రాయాల్సి ఉంటుంది. మొక్కల పేరు చదువుకోండి, డెఫినేషన్ నేర్చుకోండి, ప్రాముఖ్యత చదువుకోండి. ఇవన్నీ 5 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట. ఇక 4వ అధ్యాయము యూనిట్ 4 అనేటువంటిది మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్ ప్రోడక్ట్స్ గురించి ఉంటుందన్నమాట. దీనిలో ప్రధానంగా భారతదేశంలో అనాది కాలంగా ఒక 10 రకాలైనటువంటి మందు మొక్కలు మనం పెంచుకుంటూ ఉంటాము. ఆ 10 రకాల మందు మొక్కలు అనాది కాలం నుంచి కూడాను అలాగే ఆధునిక కాలం వరకు కూడా ఎన్నో రకాల ఉపయోగాలు కలిగి ఉన్నాయి. ఆ 10 మొక్కల పేర్లు, వీలైతే శాస్త్రీయ నామాలు, వాటి యొక్క ప్రాముఖ్యత అనేది మీకు తెలుసు. నిత్య జీవితంలో మనం చూస్తూ ఉన్నాం కదా, మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ఆ యొక్క అనుభవాన్ని కూడా మీరు చక్కగా రాసినట్లయితే కనుక మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫైటోకెమికల్స్ అండ్ యాక్టివ్ కాంపౌండ్స్, 2 విడిగా చదవాల్సిన పని లేదు, 2 ఇంచుమించు ఒకటే. అయితే ఫైటోకెమికల్స్ అనేవి మొక్కల నుంచి వచ్చే రసాయన పదార్థాలు అయి ఉండి మందులుగా ఉపయోగపడేటువంటి అర్థం అనమాట. యాక్టివ్ కాంపౌండ్స్ అనేటువంటివి మొక్కల నుంచే కాదు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, ఏ జీవ సంబంధమైనటువంటి అంశాల నుంచి లభించేటువంటి పదార్థాలు అన్నమాట. ఇదొకటి తేడా. ఇంకా చాలా మటుకు 80% కోరిలేషన్ కలిగి ఉంటాయి కాబట్టి కొద్దిగా డెఫినేషన్ చదువుకొని ఆ మొక్కల పేర్లు, అవి ఆ యొక్క యాక్టివ్ కాంపౌండ్స్ కొన్ని పేర్లు, ఆ ఫైటోకెమికల్ కొన్ని పేర్లు గుర్తుపెట్టుకొని చక్కగా మీరు రాసేసేయచ్చు. ఖచ్చితంగా వీటి నుంచి మనకి ఎస్సే దిగుతుందన్నమాట. ఇక 5 మార్క్స్కి వస్తే పెర్ఫ్యూమరీ అంటే చక్కటి వాసన ఇచ్చేటువంటి పెర్ఫ్యూమ్స్ని మనకి ఉత్పత్తి చేసే మొక్కల గురించి చదువుకోవాలన్నమాట. పెర్ఫ్యూమ్స్ అంటే ఏంటి, ఆ మొక్కల పేర్లు ఏంటి, వాటి శాస్త్రనామాలు నేర్చుకోండి, కొన్ని ఉపయోగాలు వాటి వల్ల రాయండి. అలా కాస్మెటిక్స్, సౌందర్య పోషక పదార్థాలు, చాలా రకాలుగా లిప్స్టిక్స్గా మనం అలాగే ఫేస్ ప్రోడక్ట్స్గా, పౌడర్ తయారీలోను, అలా ఆయిల్ హెయిర్ ఆయిల్ తయారీలోను, షాంపూ తయారీలోను మనం రకాలుగా మొక్కలు వాడుతున్నాం కదా, ఆ మొక్కలు వాటి యొక్క పదార్థాలు ఎలా వాడుతున్న విషయాన్ని జనరల్గా చదువుకుని సరిపోతుంది అనమాట కాస్మెటిక్స్ కింద. సో ఈ చాలా తక్కువ సిలబస్ కలిగి ఉంది కాబట్టి ఈ యొక్క యూనిట్ బాగా చదువుకుంటే మీరు మ్యాక్సిమం పెట్టించి రాసుకోవచ్చు ఎగ్జామినేషన్లో.
ఇక చివరి యూనిట్ టింబర్ ప్రోడక్ట్స్ అండ్ ఎనర్జీ క్రాప్స్ అనమాట. కలపనిచ్చే మొక్కలు అలా శక్తినిచ్చే మొక్కలు. కొన్ని మొక్కలు మన కలపను మనం పొందుతూ ఉంటాం. అలాంటి కలపనిచ్చేటువంటి కొన్ని మొక్కలు మన సర్వసాధారణంగా వాడేటువంటి మద్ది, వేప, ఏగిస, అలాగే వచ్చేసి అర్జున అనేటువంటి మొక్క, టేకు ఒకటి, అలాగే రోజ్ వుడ్, ఇవన్నీ కూడా మీరు ముందు క్లాసులో ఎనాటమీ చదువుకుని ఉంటారు. ఆ మొక్కల గురించి చక్కగా నేర్చుకొని వాడి యొక్క పేర్లు, శాస్త్రీయ నామాలు, వాడి యొక్క ఉపయోగాలు ఏంటనే విషయాలు చక్కగా నేర్చుకుంటే కనుక ఎలా ఆడినా కొంచెం చక్కగా రాసేస్తూ ఉంటారు. అలాగే కాగితం తయారీ, పేపర్ ఇండస్ట్రీలో వాడేటువంటి ప్రధానంగా 3 యూకలిప్టస్ మొక్క, సరివి, క్యాజుర్ అయిన, బ్యాంబూ మొక్కలు, ఈ 3 రకాల మొక్కల గురించి విడిగా మనం నేర్చుకోవాల్సిన పని లేదు. ఈ 3 మొక్కల యొక్క పేర్లు చదువుకొని వాటికి లక్షణాలు చదువుకొని భేదాలను తెలుసుకుని ఉంటే కనుక ఇక పేపర్ తయారీలో ఏ మొక్క అయినప్పటికీ కొన్ని కామన్ స్టెప్స్ ఉంటాయి కదా, ఆ కామన్ స్టెప్స్ గురించి చక్కగా రాసుకుంటే సరిపోతుంది అనమాట. సో కలప మొక్కలు కావచ్చు, కాగితాలు తయారీకి ఉపయోగపడే మొక్కల గురించి కానీ చదువుకుంటే మీకు ఈజీగా 10 మార్క్స్ క్వశ్చన్ మీరు ఈజీగా అటెంప్ట్ చేసేస్తారు. ఇక శక్తినిచ్చే పంటలు, ఎనర్జీ క్రాప్స్, అలాగే జీవ ఇంధనాలు, బయోఫ్యూయల్స్, బయోప్లాస్టిక్స్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ 3లో మీకు ఒక 5 మార్క్స్ దిగే అవకాశము ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మీరు ఈ యొక్క ప్లాంట్ రిసోర్సెస్ యూటిలైజేషన్ అనేటువంటి పేపర్ 11వ కోర్స్ కింద మీకు సెమిస్టర్ 4లో ఒక పేపర్గా ఉన్నది. ఈ 5 రకాల యూనిట్స్లో ఈ రకంగా మీరు జాగ్రత్తగా యూనిట్ విడగొట్టుకొని జనరల్గా చదువుకొని తెలివిగా కనుక నేర్చుకుంటే కనుక క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినప్పటికీ కూడా సొంతంగా జనరల్గా మీ సాధారణమైనటువంటి జ్ఞానంతో పాటుగా పుస్తక జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానం ఉపయోగించుకొని చక్కగా ఈజీగా రాసే జనరల్ పేపర్ అంతా కూడా ఇది కూడా. కాబట్టి I hope you will take thorough preparation of the whole syllabus, but before the examination, concentrate on these questions unit-wise so that you will courageously face the examinations. I wish you all the very best. Thank you once again.